హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మనం చదువుకోబోయే కథ మధు మురళీరవం 15వ భాగం. అతన్ని నుదుటి మీద ముద్దు పెట్టి గుడ్ నైట్ అంది. నోరెలా వస్తుందే నన్ను ఇలా హింస పెడుతూ గుడ్ నైట్ అనటానికి అని గొణుగుతూ, గుడ్ నైట్, ఇంకా బొజ్జో, నేను రేపు మార్నింగ్ వెళ్ళాలి. లంచ్కి రావటం లేట్ అవుతుంది. దాదాపు రాకపోవచ్చు. నువ్వు నా కోసం వెయిట్ చేయొద్దు అన్నాడు. కంపల్సరీ వెళ్ళాలా? రేపు మా ఇంటికి వెళ్ళాలి మనం అంది చిన్నగా. తప్పదురా, ఇప్పుడైనా నీకోసమే వచ్చాను. మొదటి రోజే వదిలేసి వెళ్ళిపోయాడు వీడేం మొగుడు అనుకుంటావని అన్నాడు నవ్వుతూ. నేనేం అలా అనుకోను. డ్యూటీ ఫస్ట్. అందులో మీది ప్రజలకి అనుక్షణం రక్షణ కల్పించే బాధ్యతాయుతమైన వృత్తి. నాకు ఆ మాత్రం తెలుసు అంది. ఊరికే జోక్గా అన్నాను. నా బుజ్జమ్మ గురించి నాకు తెలీదా? నిన్ను చూడాలనిపించింది. వదిలిపెట్టి ఉండలేక వచ్చేశాన్రా. రేపు మధ్యాహ్నం సీఎం మీటింగ్ ఉంది. సీఎం సెక్యూరిటీ బాధ్యత అంతా నాకు అప్పగించారు ఐజీ. 5 days నుంచి ఫుల్ బిజీ. మ్యారేజ్కి లీవ్ తీసుకోవడమే కష్టమైంది అన్నాడు. చాలా కష్టం కదా పోలీస్ జాబ్. థ్రెట్ కూడా ఎక్కువ. మీరు ఇదే ఎందుకు చూజ్ చేసుకున్నారు అంది. కష్టమే కానీ నాకు ఇష్టం. ఇట్స్ మై ప్యాషన్. ఏరా, నీకిష్టం లేదా అన్నాడు. అలా అని ఏం లేదు, కొంచెం భయం అంది చిన్నగా నవ్వుతూ. ఆమె నవ్వులో కనిపిస్తున్న చిన్న ఆందోళన అతని మనసుకు అర్థమైంది. నువ్వు నా లైఫ్లో ఉన్నంత వరకు నాకేం కాదు, ఎలాంటి భయం లేదు అని చెప్పావుగా నువ్వే. మళ్ళీ ఈ భయం ఎందుకు ఎప్పించి? పుట్టిన తర్వాత ఎవరైనా చనిపోక తప్పదు. కొంచెం ముందు వెనుక అంతే. కానీ బ్రతికినన్నాళ్ళు మనకిష్టమైనట్లు బ్రతకాలి, అవునా అన్నాడు. అవును, నేను మీకేమీ అడ్డు చెప్పలేదు. మా శ్రీవారి మాటే నా మాట అని. మరి మీకు ఫుడ్ ఎలా అంది. పార్సిల్ తెప్పించుకుంటా, లేకపోతే రెస్టారెంట్కి వెళ్ళి తింటాను. తినకుండా ఉండను. నువ్వు మాత్రం టైంకి తిను. నువ్వు తిని ఫోన్ చేశాక నేను తింటాను, ఓకేనా అన్నాడు. సరే, పడుకోండి, కాసేపైనా నిద్రపోండి. గుడ్ నైట్ అంది చిన్నగా జోకొడుతూ. ఎన్ని గంటలకు లేపమంటారు అంది. 5 కల్లా వెళ్ళిపోవాలి. నేను లేస్తాలే, నాకు అలవాటే, నువ్వు పడుకో అని మధుని మరింత గట్టిగా హత్తుకొని నిద్రలోకి జారుకున్నాడు. మార్నింగ్ మురళీ కంటే ముందే లేచి స్నానం చేసి ఇంటి ముందు చెట్లకు ఉన్న పూలు కోసుకొచ్చి పూజకి అన్నీ రెడీ చేసుకుని, సామ్రాజ్యం గారు ముందు రోజే రెడీ చేసి పెట్టిన ఇడ్లీ పిండితో స్టవ్ మీద ఇడ్లీ పెట్టింది. మురళీ కోసం వేడి నీళ్ళు కూడా పెట్టింది. టైం చూస్తే 4:30 దాటింది. వెళ్ళి మురళిని చూసింది. మంచి నిద్రలో ఉన్నాడు. చందమామలా ఉన్న అందమైన అతని ముఖాన్ని చూస్తూ మైమరచిపోయింది. మొహం మీద పడ్డ జుట్టుని వెనక్కి నెట్టి నుదుటి మీద ముద్దు పెట్టుకొని, టైం అవుతుంది కన్నా, ఇంకా లేస్తావా అంది. మత్తుగా ఒళ్ళు విరుచుకుంటూ కళ్ళు తెరిచాడు. ఎదురుగా అప్పుడే తలస్నానం చేసి చిలకాకు పచ్చ చీరలో తలకి టవల్ కట్టుకొని నుదుటిన చిన్న కుంకుమ బొట్టు పెట్టుకుంది. ఎలాంటి అలంకరణ లేదు, బొట్టు తప్ప. ఏ ఆభరణాలు లేవు. పెళ్లిలో అతను కట్టిన పసుపు తాడు, నల్లపూసలు తప్ప. అయినా కడిగిన ముత్యంలా ఉంది. అతని కళ్ళ ముందు దేవతలా దర్శనమిచ్చింది మధు. కళ్ళు విప్పార్చుకొని అలాగే చూస్తూ ఉన్నాడు. ఆమెను తన మీదికి లాక్కొని, ఎందుకురా అప్పుడే లేచావు? ఇంకాసేపు పడుకోవచ్చుగా అన్నాడు ముద్దు పెడుతూ. లైఫ్లో ఒక్కరోజే ఇన్ని స్వీట్ థింగ్స్ ఇస్తే తట్టుకోలేనే. అయినా ఇన్నాళ్ళుగా నా లైఫ్లోకి ఎందుకు రాలేదే? పుట్టినప్పుడే, ఇంత బుజ్జిగా ఉన్నప్పుడే నా వైఫ్ అయ్యావు. కానీ ఇప్పటి వరకు ఎందుకు నాకు దూరంగా ఉండిపోయావు? ఎన్ని స్వీట్ మెమరీస్ మిస్ అయ్యానో కదా అన్నాడు. ఇక నుంచి వడ్డీతో సహా ఆ మెమరీస్ అన్నీ ఇస్తాలే కానీ ఇంక లేవండి, టైం 4:40 అయ్యింది అంది. నిన్నిలా హగ్ చేసుకొని పడుకుంటే లేవాలి అనిపించటం లేదే అన్నాడు. అయితే ఉండిపోండి అంది. అది కూడా కష్టమే. అక్కడ మా సెకండ్ వైఫ్ ఎదురు చూస్తూ ఉంది. ఇక నుంచి ఇద్దరిని ఎలా మెయింటైన్ చేయాలో అన్నాడు దిగులుగా మొహం పెట్టి. ఏంటి అన్నారు? మళ్ళీ చెప్పండి అంది. అదేనే, నా డ్యూటీ అక్కడ ఎదురు చూస్తుంది. సెకండ్ వైఫ్ అన్నానని కోపం వచ్చిందా అన్నాడు ఆమె బొగ్గగిల్లుతూ. మూతి తిప్పుతూ, నేనైతే మీ లైఫ్ నుంచి పోను. కావాలంటే మీ సెకండ్ వైఫ్కి డివోర్స్ ఇచ్చుకోండి అంది.
అది కూడా కష్టమేనే. ఏరి కోరి తెచ్చుకున్న పెళ్ళామే ఎలా వదిలేయనే అంత తేలిగ్గా? ఎంత కష్టపడి ఎంత ఇష్టంగా తెచ్చుకున్నాను దాన్ని. తప్పదమ్మా, ఇద్దరినీ భరిస్తాను అన్నాడు ఆమె నడుం చెట్టు చేతులు బిగిస్తూ, ఆమె కళ్ళలోకి ప్రేమగా చూస్తూ. నిద్రలేవగానే కళ్ళ ముందు దేవతలా ఉన్నావు. ఇక ముందు రోజు ఇలాగే లేపాలి, ఓకేనా అన్నాడు. ఓకే అంది. సరే, వేడి నీళ్ళు పెట్టాను, వెళ్ళి బ్రష్ చేసుకుని స్నానం చేసి రండి అంది. మురళి లేచి బాత్రూంకి వెళ్ళాడు. మధు పూజ గదిలోకి వెళ్ళి పూజ ముగించుకొని వచ్చేటప్పటికి రెడీ అయి ఉన్నాడు మురళి. అతనికి హారతిచ్చి బొట్టు పెట్టింది. ఇదేంటే అన్నాడు బొట్టు చెరపబోతూ. ప్లీజ్ ఉంచుకోండి, చెరపొద్దు, చాలా చిన్నగా పెట్టాను, కనిపించదు అంది ప్రసాదం అతని నోట్లో పెడుతూ. ఒక్క నిమిషం, కాఫీ తెస్తాను, కూర్చోండి అంది. అంతకుముందే పాలేరక్కడ పాలు పెట్టి వెళ్ళాడు. ఆ పాల క్యాన్ తీసుకువెళ్ళి తను లేవగానే ఫిల్టర్ వేసిన డికాక్షన్తో ఫ్రెష్గా కాఫీ కలిపి తీసుకొని వచ్చింది. ఫస్ట్ ఓ సిప్ మధుతో తాగించి తర్వాత తను తాగాడు. అప్పుడే లేచి బయటికి వచ్చారు వెంకట్రామయ్య గారు, సామ్రాజ్యం గారు. తాతయ్య, నీకు కూడా కాఫీ ఇవ్వనా? బ్రష్ చేసుకొని తాగుతారా అంది. ఆయనకి అలాంటివన్నీ ఏమీ లేవులేమ్మా అంది సామ్రాజ్యం గారు. వాళ్ళిద్దరికీ కాఫీ తెచ్చిచ్చింది మధు. ఏంటి నాన్న, ఈరోజు కూడా డ్యూటీకి వెళ్ళాలా? ఈరోజు నీ కార్యం రా, సాయంత్రం మధు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంది సామ్రాజ్యం గారు. అవునరా, ఈరోజు ఆగిపోకూడదు అన్నాడు వెంకట్రామయ్య గారు. లేదు తాత, ఈరోజు సీఎం గారు వస్తున్నారు, నీకు తెలుసుగా, టీవీలో న్యూస్ చూస్తూనే ఉంటావుగా. ఆ సెక్యూరిటీ బాధ్యత అంతా నాదే అన్నాడు. సరే, మీటింగ్ మధ్యాహ్నంగా, సాయంత్రమైనా పెందలాడేరా అన్నాడు. పొలిటీషియన్స్ అన్న టైంకి వస్తారా? మీటింగ్ అవ్వాలి, ట్రాఫిక్ కంట్రోల్ అవ్వాలి, ఆ తర్వాతే రావటం లేట్ అవుతుంది. మీటింగ్ అయ్యేదాన్ని బట్టి నేను రావటం ఉంటుంది, అది నా చేతిలోది కాదు అన్నాడు. సరేలే నాన్న, లేట్ అయితే నేరుగా అక్కడికే వచ్చేయి, పెందలాడే అయితే ఇక్కడికి రా, అందరం కలిసి వెళ్ళొచ్చు అని చెప్పాడు. సరే, నేను ఫోన్ చేసి చెప్తాలే అని చెప్పాడు మురళి. కిచెన్లోంచి మిక్సీ సౌండ్ విని, అప్పుడే ఏం చేస్తుంది పిల్ల, పూజ కూడా అయిపోయినట్లుందిగా అంది. సామ్రాజ్యం గారు దేవుడి గదిలోంచి వస్తున్న అగర్బత్తి వాసన చూసి, నీ మనవరాలు ఎక్స్ప్రెస్ కంటే ఫాస్ట్, ఈరోజు నన్ను తనే లేపింది, అప్పటికే స్నానం చేసి రెడీ అయి ఉంది, నా స్నానం అయ్యేటప్పటికి పూజ కూడా అయిపోయింది అన్నాడు మురళి. మురళి నుదుటిన ఉన్న చిన్న కుంకుమ బొట్టు చూసి, పర్వాలేదే, నా మనవరాలు ఒక్కరోజులోనే మార్చేసింది వీడిని అని నవ్వాడు వెంకట్రామయ్య. ఏదో దాని తృప్తి కోసం అన్నాడు మురళి నవ్వుతూ. మురళి భుజం తట్టి, అంతేరా నాన్న, ఇలాగే ఉండాలి మీరెప్పుడు, ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా. అదృష్టం చేసుకున్నావురా మనవడా, మంచి భార్య దొరికింది, ఆ పిల్లని ఎప్పుడూ బాధ పెట్టకు, జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడు. మురళి నవ్వాడు. ఆ పిల్లే నన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది, అచ్చమ్మ అమ్మలాగా అన్నాడు. అందుకేరా నువ్వు అదృష్టవంతుడివి అంది. ఈ కాలంలో ఇలాంటి పిల్లలు అరుదు. చదువుకున్నానని, అందంగా ఉన్నానని ఎక్కడా గర్వం ఉండదు. పెద్దలంటే మర్యాద, పని పాట, వైనం, పద్ధతి అన్నీ తెలిసిన పిల్ల. తల్లి తండ్రి ఎంత గారాబంగా పెంచినా పద్ధతిగా పెంచారు. బంగారు తల్లి, నిజంగా మన అదృష్టం బాగుండి నీకు దొరికిందిరా నాన్న. తాత చెప్పినట్లు అమ్మాయిని ఎప్పుడూ బాధ పెట్టకు అంది సామ్రాజ్యం గారు. సరే అమ్మమ్మ, అది నా ప్రాణం అయితే దాన్ని ఎందుకు బాధ పెడతాను నేను? దాన్ని బాధ పెడితే నన్ను నేను బాధ పెట్టుకున్నట్లే అన్నాడు. ఏంటిది ఇంకా రాదు, ఏం చేస్తుంది, నేను వెళ్ళాలి, టైం అవుతుంది అని వాచ్ చూసుకుంటూ కిచెన్లోకి వెళ్ళాడు. హాట్ బాక్స్లో ఇడ్లీ పెట్టి దోశలు వేస్తుంది. ఇప్పుడెందుకు మధు ఇవన్నీ, తర్వాత తినేటప్పుడు వేసుకునేవాళ్ళు కదా, చల్లగా అయిపోవు, నేను వెళ్ళాలి రా, టైం అయింది అన్నాడు. ఇవి నీకోసమే కన్నా, టైంకి బ్రేక్ఫాస్ట్ చేయండి, భోజనం టైంకి తినేసి నాకు ఫోన్ చేయండి, ఆ తర్వాత నేను తింటాను, ఓకేనా అంది. ఇవన్నీ నేనెక్కడ మోసుకెళ్ళనురా, నా వల్ల కాదు, ప్లీజ్ వదిలేసేయ్, ఈ రోజుకి ఎక్కడో తింటానులే అన్నాడు. నోవే సిఐ గారు, అలాంటి పప్పులు ఇంక ఉడకవు, నేను వచ్చాక మీరు ఎక్కడ ఉన్నా క్యారేజ్ పంపిస్తాను,
బయట ఫుడ్ అస్సలు తినకూడదు, మీ హెల్త్ పాడైపోతుంది. అయినా మీరేమైనా మోస్తున్నారా? జీప్లోనే కదా పెడతాను అంది రాక్షసి. అస్సలు మాట వినవుగా అని మధుని కౌగిలించుకొని, నా మామూలు నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను, టైం అవుతుంది అన్నాడు. పెళ్ళాం దగ్గర కూడా మామూలేనా పోలీస్ గారు అంది నవ్వుతూ. ఈ పోలీస్ ఎవరి దగ్గర మామూలు తీసుకోడు, పెళ్ళాం దగ్గర తప్ప అని ఓ ఇంగ్లీష్ కిస్ ఇచ్చి, థ్యాంక్ యూ డార్లింగ్, ఇక వెళ్తాను అన్నాడు. వెళ్తాను కాదు బాబు, వెళ్ళొస్తాను అని చెప్పాలి, గుర్తుపెట్టుకోండి అంది హాట్ బాక్స్ తీసుకొని అతనితో నడుస్తూ. ఆమె భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని, నైట్కి ప్రిపేర్గా ఉండు, ఈరోజు ఏమీ ఫిట్టింగులు పెట్టకు అన్నాడు. మధు మొహం సిగ్గుతో ఎర్రగా కందిపోయింది. ఆమెలో చిన్న షివరింగ్. ఆమెను గట్టిగా హగ్ చేసుకొని, ఫస్ట్ టైం డ్యూటీకి వెళ్ళాలనిపించట్లేదే, కానీ తప్పదు. అయినా ఆ సీఎం నా ఫస్ట్ నైట్ రోజే మీటింగ్ పెట్టుకోవాలా? ఇంకా టైమే దొరకనట్లు. కర్మ, ఏం చేస్తాం, తప్పదుగా, వెళ్ళొస్తా అని ఇద్దరూ కలిసి బయటికి వచ్చారు. వెళ్ళొస్తానమ్మమ్మ, వెళ్ళొస్తాను తాతయ్య అన్నాడు. సరే నాన్న అంది సామ్రాజ్యం. ఏంట్రా, ఏదో తేడాగా ఉందే అన్నాడు వెంకటరామయ్య గారు. మీరు ఊరుకోండి, ప్రతి మాటని పట్టుకొని వెతుకుతుంటారు అంది సామ్రాజ్యం గారు. అంతా మీ మనవరాలి ట్రైనింగ్, వెళ్తాను అని చెప్పకూడదంట, ఇప్పుడే క్లాస్ తీసుకుంది అని నవ్వాడు మురళి. నీ కొమ్ములు వంచే పెళ్ళాం దొరికిందిరా మనవడా నీకు. సరిగ్గా నీకు ఎలాంటి అమ్మాయి అయితే రావాలనుకున్నానో అలాంటి అమ్మాయే వచ్చింది అని నవ్వాడు వెంకటరామయ్య గారు. జాగ్రత్త నానా అని చెప్పింది సామ్రాజ్యం గారు. మురళి మధు భుజం చుట్టూ చేయి వేసుకొని ఇద్దరూ కలిసి అలా వస్తుంటే చూడముచ్చటగా ఉంది కదూ అంది సామ్రాజ్యం గారు. అవునే, ఎలాంటి పిల్ల వస్తుందో వీడికి అనుకున్నా, కానీ నా మనవడి అందానికి వాడి దర్జాకి తగిన పెళ్ళాం దొరికింది అని మీసం మేలేశాడు వెంకటరామయ్య గారు. ఇద్దరూ అలా జీప్ దగ్గరికి వెళ్తుంటే ఇంటి ముందు రచ్చబండ దగ్గర కూర్చున్న కృష్ణప్రసాద్ కళ్ళ పండగగా ఉన్న కొడుకు కోడల్ని అలాగే చూడసాగాడు. డ్రైవర్ లేడా అంది మధు. ఉన్నాడు, నేనే వద్దన్నాను. పాపం వాడికి పెళ్ళాం పిల్లలున్నారుగా, స్టేషన్లో డ్యూటీలో జాయిన్ అవుతాడులే అని మధు నుదుటి మీద ముద్దు పెట్టి, బాయ్రా అన్నాడు. మీరు జాగ్రత్త అంది. మురళి జీప్ స్టార్ట్ చేసుకుని వెళ్ళాడు. అతను కనిపించినంత లెక్క చేయి ఊపుతూనే ఉంది. మధు లోపలికి రాబోతుంటే కృష్ణప్రసాద్ గబగబా అక్కడికి వచ్చి, అమ్మా మాధురి అని పిలిచాడు. ఎవరా అని తిరిగి చూసింది. ఎదురుగా మామగారు. మీరా మామయ్య, ఏంటి అంది. ఏం లేదమ్మా, ఊరికే కనిపించావు కదా, వాడుంటే మాట్లాడనివ్వడు, అందుకని వాడు వెళ్ళాక పిలిచాలేమ్మా అన్నాడు. రండి మామయ్య, కాఫీ తాగుదురు అంది మధు. ఆ మాట అన్నావు చాలేమ్మా, వాడికి తెలిస్తే నాతో పాటు నిన్ను కూడా తిడతాడు అన్నాడు. అయ్యో అలా ఏం లేదులే మామయ్య, మీరు రండి అంది. నేను ఇంట్లోకి రానులేమ్మా, ఆ అమ్మమ్మకి మనవడికి ఇష్టం ఉండదు, నాకు కూడా నీ చేతి కాఫీ తాగాలని ఉంది, ఇక్కడికి తీసుకురమ్మా అన్నాడు ఇంటి ముందు ఉన్న బెంచీ మీద కూర్చొని. అదంతా గమనిస్తూనే ఉన్నారు బయటికి వచ్చిన వెంకటరామయ్య గారు, సామ్రాజ్యం గారు. నానమ్మ, మా అమ్మయ్యకి కాఫీ అని నసిగింది మధు. ఎంత చెడ్డా మీ మామే కదమ్మా, ఇవ్వు, మధ్యలో నాదేముంది అంది. తీసుకెళ్ళి ఇవ్వమ్మా అన్నాడు వెంకటరామయ్య గారు. మధు కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలిపి తెచ్చి కృష్ణప్రసాద్కి ఇచ్చింది. ఇటు కూర్చోమ్మా అన్నాడు. బెంచ్ మీద కూర్చుంది. వాడికి కొంచెం కోపం ఎక్కువమ్మా, కోపంలో ఏదన్నా అన్నా పట్టించుకోకమ్మా, పోలికలతో పాటు ఆ దరిద్రపు కోపం కూడా నాదే వచ్చింది. కాకపోతే నీ అదృష్టం బాగుంది, నా బుద్ధులే రాలేదు, నీకు తెలిసే ఉంటుంది, నా వల్లే మీ అత్తయ్య చనిపోయింది, అప్పటి నుంచి వాడి కోపం కూడా ఎక్కువైంది. నా మీద ఉన్న కోపం అందరి మీద చూపిస్తూ ఉంటాడు వాడు, ఆ కోపం కూడా నా మీద చూపించటానికి వాడికి మనసు రాదు, నేనంటే అంత అసహ్యం వాడికి అని కళ్ళు తుడుచుకున్నాడు. నిజంగానే నేను దానికి కూడా అర్హుడిని కాదులే, ఏం చేస్తాను, అంతా నేను చేసుకున్నదే, చేతులారా చేసుకున్నాను, బంగారం లాంటి దాన్ని పొట్టను పెట్టుకున్నాను, ఇప్పుడు అనుభవిస్తున్నాను, ఏమనుకున్నా జరిగిపోయింది వెనక్కి తేలేనుగా అని నిట్టూరుస్తూ, వాడిని జాగ్రత్తగా చూసుకోమ్మా,
ఇంతకంటే ఇంకేం చెప్పలేను నేను. నీకివ్వటానికి కూడా ఈ మామయ్య దగ్గర ఏమీ లేదు అన్నాడు. కూర్చొనే అతని కాళ్ళు తాకి, మీ ఆశీస్సులు ఇవ్వండి మామయ్య, చాలు. అంతకంటే విలువైనవి ఏముంటాయి అంది. చల్లగా ఉండమ్మా, 10 కాలాల పాటు బిడ్డా పాపలతో సుఖంగా ఉండండి అని మా రాధ కంటే మంచిదానిలాగా ఉన్నావమ్మా నువ్వు. అందుకే వాడేరి కోరి నువ్వే కావాలని చేసుకున్నాడు. దానికి తగ్గట్టే ఉన్నావు నువ్వు. ఎప్పుడూ సంతోషంగా ఉండండమ్మా. ఆ రోజు నేను అన్న మాటలు మనసులో పెట్టుకోబాకమ్మా. అది చెప్పిందని తాగొచ్చి ఏదో వాగాను అన్నాడు. అదేం లేదులే మామయ్య అంది. ఖాళీ కప్పు మధు చేతిలో పెట్టి, అచ్చం మా రాధ పెట్టినట్లే ఉందమ్మా కాఫీ, చాలా బాగుంది. చాలా సంవత్సరాల తర్వాత ఇంత మంచి కాఫీ తాగాను. ఇంక నువ్వు లోపలికి వెళ్ళమ్మా అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. మధు లేచి లోపలికి వస్తుంటే గోడ పక్కనే ఉండి అంతా వింటున్న వెంకటరామయ్య గారు కళ్ళు తుడుచుకున్నాడు. మధుని చూసి, ఏంటోనమ్మా వాడి కర్మ అలా తగలపడింది. వాడే చేతులారా చేసుకున్నాడు. మేనల్లుడికి మంచి జీవితం ఇవ్వాలని కూతుర్నిచ్చి పెళ్లి చేశాను. వాడికి శనిపట్టి అది కాలదన్నుకొని ఈరోజు ఇలా ఏడుస్తున్నాడు. ఏం చేస్తాం, మన చేతుల్లో ఏముంది అన్నాడు. మధు ఏమీ మాట్లాడలేదు. అమ్మా మధు, వాడు ఎప్పుడైనా పలకరిస్తే నువ్వైనా మాట్లాడమ్మా. ప్రేమగా మాట్లాడే 2 మాటల కోసం మొహం వాచిపోయి ఉన్నాడమ్మా వాడు అన్నాడు. మీరైనా దగ్గరికి తీయొచ్చుగా తాతయ్య అంది. నా మనవడికి ఇష్టం ఉండదమ్మా. అయినా వాడి పెళ్ళాన్ని భరించడం మన వల్ల కాదులేమ్మా. అదో పెద్ద రాక్షసి. వీడిని పీల్చి పిప్పి చేసింది. ఎక్కడైనా ఎదురుపడి పలకరిస్తే మాట్లాడు. అది కూడా మురళికి ఇష్టం ఉండదు. కానీ కొన్ని తప్పవమ్మా. వాడు ఉన్నప్పుడు నిన్ను పలకరించడులే. వాడంటే భయం అని నవ్వాడు వెంకటరామయ్య గారు. ఆ రోజు మధ్యాహ్నం వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ప్రకాశం గారు రాముని పంపించారు చెల్లి బావని తీసుకురమ్మని. మురళీకి ఫోన్ చేస్తే తను రావటానికి లేట్ అవుతుందని, మధుని రాముతో పంపించమని, తను నేరుగా అక్కడికే వెళ్తానని చెప్పాడు. దాంతో మధ్యాహ్నమే రాము మధుని తీసుకొని వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం వస్తానన్న సీఎం గారు వచ్చేటప్పటికి 4 అయింది. అందరూ మాట్లాడి సీఎం గారి వంతు వచ్చేటప్పటికి 5 అయింది. తర్వాత ఆయన ప్రసంగం 1 గంట గడిచింది. ఆయన మైకు పట్టుకుంటే వదలరని జనమంతా అనుకుంటారు. కానీ ఇప్పటి వరకు ఉన్న వారిలో ది బెస్ట్ సీఎం అని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని, ప్రజల్ని కన్న బిడ్డల్లా చూసుకుంటారని కూడా అనుకుంటారు. అందరూ సీఎం మీటింగ్ టీవీలో చూస్తూ కూర్చున్నారు. శారద, మధు వంటింట్లో పని చేసుకుంటున్నారు. ఈ మధ్య రాము కలర్ టీవీ తెచ్చాడు. ఆ ఇంటి చుట్టుపక్కల ఎవరికీ టీవీ లేదు. దానితో అందరూ సినిమా వచ్చేటప్పుడు, రామాయణం వచ్చేటప్పుడు, వారానికి ఒకసారి వచ్చే చిత్రలహరి ప్రోగ్రాం చూడటానికి టీవీ ముందు సమావేశం అవుతారు. ఆ రోజు సీఎం మీటింగ్ కూడా దూరదర్శన్లో లైవ్ ఇస్తున్నారు. అది చూడటానికి అందరూ వచ్చి కూర్చున్నారు. ఆ ఊళ్ళో దాదాపుగా 300 మంది ఈ సీఎం పార్టీకి ఓటు వేసిన వాళ్లే, ఆయన పార్టీ అభిమానులే. అందుకే సీఎం మీటింగ్ అని అందరూ వచ్చి టీవీ ముందు కూర్చున్నారు. ఆయన తన పరిపాలనలో ప్రజలకు చేసే మంచి పనులు, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తున్నాడో, కొత్త కొత్త కంపెనీలు రాష్ట్రానికి ఎలా తీసుకొస్తున్నాడో, పేద ప్రజల్ని ఎలా ఆదుకుంటున్నాడో అన్నీ చెప్పుకుంటున్నారు. పేదలకి ఉచితంగా రేషన్ ఇచ్చే పథకాన్ని ప్రారంభించి దాన్ని ఇనాగరేట్ చేయటానికి ఇక్కడ మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ ముఖ్య ఉద్దేశం అదే. సీఎం గారి ప్రసంగం, ఉచిత పథకం ఇనాగరేషన్ మొత్తం పూర్తయింది. అప్పుడు సీఎం గారు ప్రత్యేకంగా విజయవాడ నగరాన్ని గురించి చెప్తూ, ఇది ఎంతో ప్రసిద్ధి చెందిన నగరం, కానీ ఇక్కడ రౌడీయిజం ఎక్కువని అంటారు. మా పాలన వచ్చాక అది చాలా తగ్గించాము అని మేము గర్వంగా చెప్పుకుంటాము. ఇదివరకు ఇక్కడ ఏ రాజకీయ పార్టీ మీటింగ్ పెట్టినా ప్రతిపక్షం వాళ్ళు రాళ్లు రువ్వటం, సంఘ విద్రోహ శక్తులు గొడవలు చేయటం సర్వసాధారణం. కానీ ఈసారి ఎలాంటి గొడవ లేకుండా మా సభ విజయవంతమైంది. దీనికి సహకరించిన నగర పోలీసు బృందానికి మా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ మీటింగ్ సెక్యూరిటీ బాధ్యతలని యువకుడు, నిజాయితీపరుడు, ఎంత పెద్దవారైనా సరే ఎవరిని, చివరికి మా పార్టీ వాళ్ళను కూడా లెక్క చేయకుండా చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించే సిఐ మురళీధర్ గారికి అప్పగించటం జరిగింది. అతను ఈ మధ్యనే రీసెంట్గా విజయవాడలో సిఐగా బాధ్యతలు తీసుకున్నాడు అని తెలిసింది.
అంతకుముందు వైజాగ్లో కూడా ఇతను చాలామంది అల్లరి మోకలు అరాచక శక్తుల పీచమణిచాడు. విశాఖపట్నంలో సిఐ మురళీధర్ అంటే ఒక బ్రాండ్ అని విని నేను చాలా గర్వపడ్డాను. ఇలాంటి నిజాయితీపరులు, నిస్వార్థపరులు అయిన పోలీస్ ఆఫీసర్స్ మన రాష్ట్రానికి ఎంతో అవసరం. మిస్టర్ సిఐ మురళీధర్, మీరు స్టేజ్ మీదకి రావాలి అని పిలిచారు సీఎం గారే స్వయంగా. మురళి స్టేజ్ మీదకి వచ్చి సీఎం గారికి సెల్యూట్ చేశాడు. ఈరోజు మన సభ ఇంత ప్రశాంతంగా జరగడానికి ఈ సిఐ మురళీధర్ కారణం. వచ్చిన వారం రోజుల్లోనే ఇక్కడ అరాచక శక్తుల పనిపట్టాడు అని విన్నాను. ఈరోజు మన మీటింగును కూడా భగ్నం చేయాలని చూసిన రౌడీ మోకల్ని, సంఘ విద్రోహ శక్తులని ముందుగానే కనిపెట్టి వాళ్ళని అరెస్టు చేసి ఈరోజు మన సభకి ఎలాంటి విఘ్నం కలగకుండా చేసిన సిఐ మురళీధర్ గారికి నా తరఫున సన్మానం చేయాలనుకుంటున్నాను. నిజాయితీగా ఉంటే దక్కే ప్రతిఫలం ఏమిటో ప్రతి పోలీస్ తెలుసుకోవాలి. ప్రతి పోలీస్ ఆఫీసర్లో చైతన్యం కలిగించటం కోసమే నేను ఈ పని చేస్తున్నాను అని మురళీకి శాలువా కప్పి బొకే ఇచ్చి, ఇలాంటి నిజాయితీపరుడైన పోలీస్ ఆఫీసర్కి మా ప్రభుత్వం తరఫున త్వరలో ప్రమోషన్ ఇస్తామని హామీ ఇస్తున్నాను అని చెప్పారు. థ్యాంక్ యూ సార్, దీనికోసం నాకు ప్రమోషన్ అవసరం లేదు. నేను నా డ్యూటీ మాత్రమే చేశాను. దానికోసం ప్రమోషన్ తీసుకుంటే నేను కూడా కరప్టెడ్ పోలీస్ అవుతాను అని సీఎం గారికి సెల్యూట్ చేశాడు మురళీధర్. సీఎం గారు మురళిని హగ్ చేసుకొని, ఐ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్. ఇలాంటి నిజాయితీపరులైన యువకులు మన సమాజానికి చాలా అవసరం. మన యువతరం అంతా ఇతన్ని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది అన్నారు. చప్పట్లతో సభంతా మారుమోగింది. అంతలో సీఎం గారి పిఏ ఆయన చెవిలో ఏదో ఊదాడు. వెంటనే సీఎం మైక్ తీసుకొని, మిస్టర్ మురళీధర్, కంగ్రాచ్యులేషన్స్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మన సిఐ మురళీ గారికి నిన్ననే వివాహం జరిగిందట, కానీ వెంటనే డ్యూటీలోకి వచ్చేశారు. ఐ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్. ఎన్నిసార్లు చెప్పించుకుంటావోయ్ ఈ మాట అని నవ్వారు సీఎం గారు. థ్యాంక్ యూ సార్ అన్నాడు మురళి. సీఎం గారు మురళి గురించి చెప్పడం మొదలు పెట్టగానే రాము కిచెన్లోకి వెళ్ళి శారదని మధుని లాక్కొచ్చాడు. శారద కిచెన్లోకి వెళ్ళి ఉప్పు మిరపకాయలు తెచ్చి టీవీలోనే అల్లుడికి దిష్టి తీసేసింది. ఏంటమ్మా నీ చాదస్తం, ఇంటికి వచ్చాక తిద్దోలే అంది మధు. ఓవే, నాకు తెలుసులే అంది శారద. తనకి ఎంతో ఇష్టమైన సీఎం తన అల్లుడిని అంత పెద్ద మీటింగ్లో స్టేజీ మీదకి పిలిచి మరీ అంత గొప్పగా పొగుడుతుంటే ప్రకాశం ఛాతి గర్వంతో ఉప్పొంగింది. అందరి వైపు నా అల్లుడు అన్నట్టు గర్వంగా చూశాడు. రాము విషయమైతే చెప్పే పని లేదు. ఎంతైనా మా బావ చాలా గ్రేట్. సినిమాల్లో పోలీసులు కూడా సరిపోరు. మా బావంటే బావే అని ఫోజిచ్చాడు. మధుకి మనసంతా సంతోషంతో నిండిపోయింది. అక్కడ డ్యూటీ పూర్తి చేసుకుని మురళి ఇంటికి వచ్చేటప్పటికి 10 అవుతుంది. వాకిట్లోనే నిలబెట్టి ఎర్రనీళ్లు దిష్టి తీసింది శారద. మిరపకాయలతో దిష్టి తీసివేసింది, నిమ్మకాయలతో దిష్టి తీసివేసింది. ఏంటత్తయ్యా మీ చేతస్థం అని లోపలికి వచ్చాడు మురళి. నీకు తెలియదులే బాబు, ఎంతమంది కళ్ళు పడ్డాయి. నరుడు దృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అంది శారద. మధు ఏదత్తయ్యా అన్నాడు. లక్ష్మి దగ్గరికి వెళ్ళింది బాబు. ఏంటో వాళ్ళ అక్క చెల్లెళ్ళకి ఈరోజు కబుర్లు తెగటం లేదు అంది. కారు సౌండ్ విని అప్పటికే పరిగెత్తుకుంటూ వచ్చింది మధు. ఎంతసేపు అవుతుంది వచ్చి అంది. జస్ట్ ఇప్పుడే అన్నాడు. అయిపోయాయా పూజలు పునస్కారాలన్నీ అన్నాడు. మధు కట్టుకున్న పట్టుచీర, నెత్తి మీద అక్షంతలు చూస్తూ అని నవ్వింది. శారదకి ముందే చెప్పాడు, అత్తయ్య పెద్ద పెద్ద తతంగాలేమీ వద్దు, హడావుడి చెయ్యొద్దు అని. అందుకే ఊరి నుంచి కూడా వెంకటరామయ్య వాళ్ళు వస్తానంటే ఒప్పుకోలేదు. ఏంటి చండాలంగా మీరంతా వచ్చి నన్ను వదిలిపెట్టేది? నేనేమైనా ఆడపిల్లనా ఏంటి? అలాంటి పిచ్చి పనులు ఏం చేయకండి, నాకు చిరాకు అన్నాడు. ఈ మాట ఒకటి ఉంటుంది ముందు, సాంప్రదాయాలరా అన్నాడు. సాంప్రదాయాలరా అన్నాడు ఆయన. సాంప్రదాయాలు లేదు, గడదగుడ్డు లేదు. 10 మంది వచ్చి పబ్లిక్గా చేయటానికి ఇదేమీ పెళ్లి కాదు. మీరు అలాంటి పిచ్చి పనులు చేయొద్దు అని చెప్పాడు. అందుకే వాళ్ళు కూడా ఆగిపోయారు. శారదకి కూడా వార్నింగ్ ఇవ్వటంతో కూతురుతోనే పూజ చేపించి ముత్తైదువులకి తాంబూలాలు ఇప్పించింది. అసలు పెళ్లి కొడుకు గారు మాత్రం ఆర్చుకొని తీర్చుకొని 10 గంటలకు వచ్చారు. మురళికి స్నానానికి వేడి నీళ్లు పెట్టి వచ్చింది మధు. స్నానం చేసి వచ్చాడు. మధు ఇచ్చిన పంచ, వైట్ షర్ట్ వేసుకున్నాడు.
వాళ్ళిద్దరికీ భోజనం పెట్టింది శారద. టేబుల్ మీద అన్నీ పెట్టి తను పక్కకి వెళ్ళిపోయింది. ఏంటి మధు మేడం, రాత్రేమో తినిపించారు, ఈ పూటేమో ప్లేట్ నా మొహాన వేశారు అన్నాడు. మధు ఏదో తేడాగా ఉందనిపిస్తుంది. అందుకే ఆమెను కదిలించి ఏదో ఒకటి మాట్లాడాలని ఆ మాట అన్నాడు. అయ్యో అలా అంటారేంటి అని లేచి మురళి దగ్గరికి వస్తుంటే, కూర్చోవే, ఊరికే అన్నాను, త్వరగా తినేయ్, చాలా పని ఉంది నీతో అన్నాడు. టక్కున కూర్చుంది. ఇది మధు కాదు. మధు అయితే తనేం చెప్పినా వినకుండా వచ్చి తనకు తినిపించేది. ఏదో తేడా కనిపిస్తుంది, ఎందుకో నర్వస్గా ఫీల్ అవుతుంది అనుకున్నాడు. మధు చేతి మీద చెయ్యి వేసి, మధుమ్మా ఏంట్రా అలా ఉన్నావు అన్నాడు. ఆమె చెయ్యి చిన్నగా షవరింగ్ అవుతోంది. ప్లేట్లో అన్నం ఒక్క ముద్ద కూడా తినలేదు. ఊరికే వేళ్లతో కెలుకుతూ ఉంది. మధు, కర్రీ వేస్తావా అన్నాడు. ఉలిక్కిపడి తల తిప్పి, ఏంటి అంది. ఏ లోకంలో ఉన్నావే, ఏంటి అంత ఓవర్గా థింక్ చేస్తున్నావు అన్నాడు అన్నం కలిపి ముద్ద ఆమె నోట్లో పెడుతూ. ఏం లేదు అని అప్రయత్నంగా నోరు తెరిచింది. కామ్గా తనే 4 ముద్దలు తినిపించాడు. ఇంకా చాలు అంది. మార్నింగ్ బాగానే ఉంది, ఇప్పుడేమైంది అనుకున్నాడు. తను కూడా 2 ముద్దలు తిని చేయి కడిగేసుకున్నాడు. అయ్యో పెరుగన్నం తినలేదు అంది. నువ్వు వేయలేదుగా అన్నాడు నవ్వుతూ. సారీ, ఏదో ఆలోచిస్తున్నాను అంటూ ఆ ప్లేట్ తీసి వేరే ప్లేట్ పెట్టి కొంచెం అన్నం పెట్టి పెరిగేసింది. చెయ్యి కడిగేశా కదా, ఇంకా వద్దురా అన్నాడు. కలిపి తనే తినిపించింది. అమ్మయ్య, ఇప్పుడు మనసు కడుపు రెండూ నిండాయి అని. ఎందుకురా అలా ఉన్నావు అన్నాడు. బానే ఉన్నాను అని నవ్వింది. ఆ నవ్వు పెదవుల చివరి నుంచి వచ్చింది. మధు అలా ఉండటం అస్సలు నచ్చలేదు మురళికి. సరే, ఇక ఎలాగో చెప్పదు, రూమ్లోకి వచ్చాక అడగొచ్చు అనుకున్నాడు. మురళిని పైన రూమ్కి వెళ్ళమని చెప్పింది శారద. మురళి వెళ్ళిపోయాడు. మధు, ఎప్పుడో సందకాడ స్నానం చేశావు, పూజ అది చేశావు, చెమట పట్టి ఉంటుంది, 2 చెంబులు నీళ్లు పోసుకొనిరా అంది. మధు వెళ్ళి స్నానం చేసి వచ్చింది. వైట్ మీద చిన్న ఫ్లవర్ బుటా కుట్టి ఉన్న షిఫాన్ చీర తీసిచ్చి ఇది కట్టుకోమంది. జడ వేసి ఫ్రెష్గా మల్లెపూలు పెట్టింది. ఇవన్నీ వేస్తే మీ ఆయనకి నచ్చవులే అని నగలన్నీ పక్కన పెట్టి పెద్ద లాకెట్ ఉన్న చైన్ ఒకటి వేసింది. మాధురిని చూసి మెటికలు విరిసి, నువ్వెలా ఉన్నా బాగానే ఉంటావులే అని పాల గ్లాసు తెచ్చి మధు చేతికిచ్చి, ఇంకా పైకెళ్ళు, అబ్బాయి వెయిట్ చేస్తుంటాడు అంది. చెప్పింది గుర్తుందిగా. ఈరోజు ఏ ఆడపిల్లకైనా కొంచెం నర్వస్గానే ఉంటుంది. అది భర్త కవిగిట్లో చేరే వరకే. ఆ తర్వాత అన్నీ మర్చిపోతాం. ఇక మీ విషయం చెప్పేదేముందిలే, హగ్గులు ముద్దులు అన్నీ ముందే అయిపోయాయిగా. ఇంకా ఎందుకు అలా మూడీగా ఉన్నావు, ఇలానే ఉండి అతన్ని విసిగించకు అని చెప్పి, సరే వెళ్ళు, చాలా టైం అయింది అంది. మధు అనీజీగా పైకి వెళ్ళింది. మురళి గారంటే నాకు చాలా ఇష్టం, కానీ ఈరోజు ఎందుకు ఇలా అనిపిస్తోంది, ఏదో చెప్పలేని భయం. ఈరోజు మురళి గారిని చూస్తేనే భయం వేస్తోంది ఎందుకో అనుకుంది. అది ఆయన కనిపెట్టేశారు. ఇందాకే అన్నిసార్లు అడిగారు, ఇప్పుడేమంటారో, ఈ మాట చెప్తే ఫీల్ అవుతారేమో అనుకుంటూ చిన్నగా డోర్ తీసుకుని లోపలికి వెళ్ళింది. విపరీతమైన వర్క్తో బాగా అలసిపోయినట్లున్నాడు. బెడ్ మీద పడుకొని కళ్ళు మూసుకున్నాడు. నిద్రపోతున్నాడా అనుకుంది. పోతే బాగుండు అనుకుంది. కామ్గా వెళ్ళి పాల గ్లాసు టీపాయ్ మీద పెట్టి బెడ్కి ఓ చివరన ముడుక్కొని పడుకుంది. మురళి వద్దన్నా వినకుండా అక్క వాళ్ళందరూ కలిసి రూమ్ని బాగానే డెకరేట్ చేశారు. 5 నిమిషాల తర్వాత మురళి చెయ్యి తన మీద పడింది. ఏంటే పిల్లిలా వచ్చి అక్కడ నక్కి పడుకున్నావు అని మధుని తన వైపు లాక్కున్నాడు. మళ్ళీ షవరింగ్ స్టార్ట్ అయింది. మురళి గారు మేల్కొనే ఉన్నారు. ఫస్ట్ నైట్కి రెడీ అయిపోయారు. ఎలా ఆపాలి అనుకుంది. అప్పటికే మధు చెమటలతో తడిసిపోతుంది. ఆమె ఒళ్ళంతా వణుకుతోంది. వద్దు మురళి గారు, ప్లీజ్ వదలండి అని వణుకుతున్న స్వరంతో అంటూ ముడుచుకుపోతుంది. ఇదండి ఈరోజు కథ. ఇంతకీ మధు ఎందుకు అలా ప్రవర్తిస్తోంది? ఆమె ఎప్పుడూ అలా బిహేవ్ చేయదు కదా. మురళి అంటే ఆమెకు ఎంతో ఇష్టం, కానీ అలా ఎందుకు బిహేవ్ చేస్తోంది? నిజంగానే మురళి అంటే ఇష్టమేనా, లేక అతనంటే ఇష్టం లేదా?
ఇష్టం లేకపోతే మరెందుకు పెళ్లి చేసుకున్నట్లు? ఏమో అసలు విషయం ఏంటో, తను ఎందుకు అలా నర్వస్గా భయంగా ఫీల్ అవుతోందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఇక ఈ కథని 1-2 భాగాల్లో ముగించేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే అస్సలు వ్యూస్ రావటం లేదు. ఆ వ్యూస్ చూస్తేనే నాకు చిరాకు వస్తుంది. ఎంత కష్టపడి రాస్తున్నానండి, అయినా అస్సలు వ్యూస్ రావటం లేదు. కనీసం ఒక 7-8 వేలు వచ్చినా ఇబ్బంది అనిపించదు. మరీ దారుణంగా 3000 దాటితే చెప్పు తీసుకొట్టండి, అంత దారుణంగా వస్తున్నాయి. నాకైతే అసలు రాయాలని కూడా ఇంట్రెస్ట్ రావడం లేదు. ఏదో మీరు మరీ పెట్టండి పెట్టండి అని కామెంట్స్ పెడుతున్నారని ఇక ఎలాగైనా స్టోరీ పూర్తి చేయాలని రాస్తున్నాను తప్పితే. సరేనండి, ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మి ఘంట.